విశాఖ ఆర్డీఓ శ్రీలేఖను ప్రభుత్వం జీఏడీకి పంపడంతో విశాఖ కలెక్టరేట్లో దీపావళి రోజున కొత్త వెలుగులు కనిపించాయి. అత్యంత వివాదాస్పదురాలైన శ్రీలేఖ ఎక్కడ పనిచేసినా ఇదే తీరు. విశాఖ ఆర్డీఓగా అనేక వివాదాల్లో చిక్కుకున్న ప్రభుత్వం మాత్రం ఆమె సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని కాపాడుతూ వచ్చింది. అయితే మోహిని భస్మాసుర కథలో భస్మాసురునిలా తనంతట తానే ప్రభుత్వానికి అడ్డంగా దొరికిపోయి శ్రీలేఖ అభాసుపాలవ్వాల్సి వచ్చింది. ఆమె సీనియర్ అధికార అంటే అది కాదు. ఉద్యోగంలో ఇంకా ప్రొబేషన్ కూడా పూర్తి కాలేదు. ఆమె ఉద్యోగం గాల్లో దీపంలా ఉంది. ఏపీపీఎస్సీ పరీక్షల వివాదానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టే మీద శ్రీలేఖ ఉద్యోగంలో కొనసాగుతున్నారు. అయినా అవినీతి తిమింగళంగా దొరికింది దొరికినట్టే మింగేయడం మొదలుపెట్టేసి నీతిమంతురాలిలా పోజు కొట్టడం ఆమె స్టైల్. జిల్లా కలెక్టర్ ఫోన్కు కూడా ఆన్సర్ చేయకపోవడం, కనీసం మెసేజ్లకు కూడా స్పందించకపోవడం వంటి ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వారం వారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గత 8 నెలలుగా డుమ్మా కొట్టడం చూస్తే ఆమె నైజాన్ని అర్థం చేసుకోవచ్చు. జాయింట్ కలెక్టర్తో శ్రీలేఖ గత 8 నెలలుగా మాట్లాడడం లేదంటే ఆమె పొగరుబోతుతనాన్ని అర్థం చేసుకోవచ్చు. అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడంలో ఆమెది అందివేసిన చెయ్యి. అయితే ఆమె పట్ల జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ అమితమైన ఉదాసీనత కనబరిచారు. ఆమెను సస్పెండ్ చేయాల్సిన ఎన్నో సందర్భాల్లో కూడా కలెక్టర్ రాతపూర్వకంగా స్పందించలేకపోయారు. దీన్నే ఆసరాగా చేసుకుని శ్రీలేఖ విర్రవీగిపోయారు. ఒక్కో సందర్భంలో ఆమెను కలిసి తమ సమస్యను చెప్పుకోవాలనుకునే వారితోనూ పరుషంగా మాట్లాడమే కాదు, నీ దిక్కున్న వాళ్లతో చెప్పుకో, లోకేష్తో చెప్పుకుంటావా చెప్పుకో అంటూ తల తిరుగుడుగా ప్రవర్తించడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. ఆమె ఎవరి దన్ను చూసుకుని ఇలా ప్రవర్తిస్తున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అనంతపురం జిల్లాలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి బంధువునని మంత్రి పయ్యావుల కేశవ్ ఆమెను ఎప్పటికప్పుడు కాపాడుతున్నారని, నారా లోకేష్ ఒకసారి విశాఖ ఎయిర్పోర్ట్లో శ్రీలేఖ మనమ్మాయి జాగ్రత్తగా చూసుకోండి అంటూ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు చెప్పారని, ఎంపీ శ్రీభరత్ ఆశీస్సులు ఆమెకు మెండుగా ఉన్నాయని, అందువల్లే శ్రీభరత్కు విశాఖలో ఉన్న ఏకైక అనుచర నాయకుడు గండి బాబ్జీ భూదందాలకు శ్రీలేఖ సహకరిస్తున్నారంటూ ఇలా రకరకాలుగా ఆమె గురించి ప్రచారం ఉంది. నేను మోనార్క్ను, నన్నెవరూ ఏమీ చెయ్యలేరు. ఆమె కూడా అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తూ కలెక్టరేట్ను కంపు చేసేసి తనే ఇక్కడ మోనార్క్నంటూ ప్రజాప్రతినిధులకు కూడా చెప్పాలనుకున్నట్టుంది. గాజువాక తహసీల్దార్ కార్యాలయంలో శ్రీలేఖ మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఏది చెప్పినా, ఆయన రాజకీయ ప్రతినిధి మురళి ఏది చెప్పినా చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేసినట్టు ఆరోపణలున్నాయి. అలాగే పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ ముఖ్య అనుచరుడు సుధాకర్ రాజును ప్రత్యేకంగా ఆఫీస్కు పిలిపించుకుని తహసీల్దార్ వీఆర్ఓల సమక్షంలో వీరు ఏది చెప్పినా చేయడానికి వీల్లేదని చెప్పడమే కాకుండా ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, అరెస్టు చేయించి జైల్లో వేయించేస్తానంటూ గట్టి వార్నింగే ఇవ్వడంతో పంచకర్ల దీన్ని సీరియస్గా తీసుకున్నారు. చివరికి పల్లా శ్రీనివాస్ కూడా ఈమె వైఖరి గురించి సీఎం చంద్రబాబుకు స్వయంగా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో శ్రీలేఖ మరింత దుందుడుకుగా వ్యవహరించి కలెక్టర్ తర్వాత కలెక్టర్ అంతటి అధికారి అయిన డిఆర్ఓపై నిరాధారమైన ఆరోపణలు చేసి తనకు తానే అడ్డంగా ఇరుక్కుపోయారు. తాను డిఆర్ఓపై చేసే ఆరోపణల వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందన్న కనీస ఆలోచన లేకుండా వ్యవహరించి ప్రభుత్వ ఆగ్రహానికి గురై సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. అయితే ప్రభుత్వం శ్రీలేఖ విషయంలో చాలా ఆలస్యంగానే కళ్ళు తెరిచింది. ప్రభుత్వానికి జరగాల్సిన డ్యామేజ్ ఇప్పటికే జరిగిపోయింది. శ్రీలేఖపై ఆరోపణలు మొదలైన వెంటనే చర్యలు చేపట్టి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. ఆర్డీఓ శ్రీలేఖ నైజం గురించి లీడర్ 8 నెలల క్రితమే ప్రశ్నించింది. స్థానిక రైతులకు సంబంధించి లోకేష్ లాంటి అత్యున్నత స్థాయిలో ఉన్న నాయకుల నుంచి వచ్చిన అర్జీలను కూడా ఆమె ఖాతరు చేయకుండా వ్యవహరించిన తీరును లీడర్ ఆనాడే ప్రశ్నించింది. అయితే దీన్ని శ్రీలేఖ వ్యక్తిగతంగా తీసుకుని లీడర్ దినపత్రికను వేధించడం మొదలుపెట్టారు. చట్ట ప్రకారం తనకు అధికారం లేకపోయినా లీడర్ సంపాదకులు వివి రమణమూర్తికి సమన్లు జారీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అభాసుపాలయ్యారు. దీనిపై జర్నలిస్టు సంఘాలు ధ్వజమెత్తాయి. సమాచార మంత్రితో పాటు ఏపీ చీఫ్ సెక్రటరీ, కలెక్టర్కు జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు మెమొరాండంలు సమర్పించి శ్రీలేఖ అక్రమ సమన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఆమె ఇచ్చిన ఆర్డర్ను హైకోర్టు స్టే చేసింది. ప్రభుత్వం ఆ రోజునే శ్రీలేఖపై చర్య తీసుకుని ఉంటే ఈరోజు ప్రభుత్వం తన ప్రతిష్టను కోల్పోయే పరిస్థితి ఉండేది కాదు. అయినా
ఆమె లీడర్ను హింసించడం ఆపలేదు. రెవెన్యూకి సంబంధం లేకపోయినా వుడా నుంచి కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను తన ముందు పెట్టాలని మరో నోటీస్ ఇచ్చి హైకోర్టు ముందు తల దించుకోవాల్సి వచ్చింది. చివరికి అదే పొగరుతో డిఆర్ఓపై ఫిర్యాదు చేసి ప్రభుత్వం కన్నెర్రకు బలి కావాల్సి వచ్చింది.